ఇక ఉగ్రవాదులు అసలు పెహల్గాంకు ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తీవ్రంగా దర్యాప్తు చేస్తోంది. అయితే దట్టమైన అడవుల నుంచి వచ్చి ఒక్కసారిగా పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇది ఇప్పటి వరకున్న థియరీ. కానీ ఉగ్రవాదులు పెహల్గాంలో కొన్ని రోజుల ముందే మకాం వేశారన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఏప్రిల్ 22న పెహల్గాం దాడి జరిగితే ఏప్రిల్ 18నే వారు పెహల్గాంలో కనిపించారు. ఇది వాస్తవమా కాదా అనేది ఇంకా ఖరారు కాలేదు. కానీ ఎన్ఐఏ రిలీజ్ చేసిన అనుమానితుల ఫోటోల్లో పోలి ఉన్న ఇద్దరు వ్యక్తులు ఓ రీల్లో కనిపించారు. ఈ వీడియో తీసింది పూణేకు చెందిన రమేషన్ అనే వ్యక్తి. ఏప్రిల్ 18న తన భార్య, ఇద్దరు పిల్లలతో బైసరన్ వ్యాలీకి వెకేషన్ కోసం వెళ్లారు. తన కూతురు డాన్స్ చేస్తుంటే వీడియో తీస్తుండగా వెనుకాల నుంచి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్లారు. దర్యాప్తు సంస్థలు రిలీజ్ చేసిన ఊహాజనిత ఫోటోలతో వారి ఫేస్లు మ్యాచ్ అయ్యేలా ఉండటంతో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఈ వీడియోను తాను ఎన్ఐఏకు పంపించానని కూడా తెలిపారు. लोग पहलगांव गए थे, वही स्पॉट पे जहाँ पे 22 तारीख को जो है आतंकवादी हमला हुआ था पहलगांव बैसरन वैली, जिसको मिनी स्विट्जरलैंड कहते हैं। 18 तारीख के दिन हम जो पहलगांव गए थे, उसके बाद हम वही पहलगांव से सटे जो जगह है 7.5 किलोमीटर दूरी पे बेताब वैली बोल के, वहाँ पे भी हम गए घूमने। और वहाँ पे जो है मेरा 6 साल का जो बच्ची का रील के हिसाब से जो है मैंने एक वीडियो निकाला था। और जब हम बाकी जगह जैसे गुलमर्ग, गंडोला हुआ, श्रीनगर हुआ, यहाँ सब घूम के आने के बाद जो है हमको मालूम पड़ा कि श्रीनगर में पहलगांव में जो है अटैक हुआ है, टेररिस्ट अटैक हुआ है। और घर आने के बाद जो है जब सिक्योरिटी फोर्सेस ने जो 4 आतंकवादी लोगों का फ़ोटो जब पब्लिश किया, उसमें से 2 आतंकवादी के फेसेस हमको एकदम सिमिलर लगे कि हमने कहीं तो इनको देखा है। उसके बाद हम लोग ने सारे वीडियोस फोटोज़ जो है जो पहलगांव बेताब वैली के हमने चेक किए, और उसके अंदर जो है जैसे मैंने कहा वो वीडियो जो मेरे बच्ची का है उसके अंदर दोनों जो आतंकवादी है वो चलते हुए क्लियर कट दिखा है। अब वो है नहीं है, उसका और डिटेल्स जो है उसके लिए हम लोग ने दिल्ली का जो एनआईए टीम है उनको सारे डिटेल्स भेजा है। अब वो पुष्टिकरण करेंगे, लेकिन जहाँ तक हमको मालूम है कि वही सेम जो हाइट, वेट, बॉडी लैंग्वेज सब वो सेम टू सेम मिलता है। और ऐसे सिटीजन ऑफ इंडिया हमारा फ़र्ज़ बनता है और हमने वो एनआईए को रिपोर्ट किया। ఏప్రిల్ 18న మధ్యాహ్నం 2:38 తాను ఆ వీడియో రికార్డ్ చేశారని, దీన్ని బట్టి ఉగ్రవాదులు కొన్ని రోజుల ముందే పెహల్గాంలో పాగా వేశారంటున్నారు రమేషన్. మరి ఈ వీడియో ఎంతవరకు నిజమన్నది ఇప్పుడు ఎన్ఐఏ ధృవీకరించాల్సి ఉంది. ఇక్కడ మరో విషయం కూడా వెలుగులోకి వస్తోంది. ఉగ్రదాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు ఏడాదిన్నర క్రితమే జమ్మూలోకి చొరబడ్డారని తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా వైరల్ గా మారిన ఆ వీడియోలో ఉన్నది ఉగ్రవాదులేనా? ఏడాదిన్నర క్రితమే వారు కశ్మీర్లోకి చొరబడ్డారా? అదును కోసం ఇంతకాలం వేచి చూసారా? బైసరన్ వ్యాలీలో సెక్యూరిటీ లేకపోవడంతోనే దాడి జరిగిందా? స్థానికుల ముసుగులో వచ్చి టెర్రరిస్టులు దాడి చేశారా? ఇప్పటికే అనేక దాడుల్లో ఈ ఉగ్రవాదులు పాల్గొన్నారా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ అశోక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే ఇటు పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిందో దానికి సంబంధించి ఇటు ఒక ఫొటోస్ ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇటు ఒక టూరిస్ట్ కూడా ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనం ఇద్దరు ఫొటోస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒకటే పోలికతో ఉన్న వ్యక్తిగా కూడా కనిపిస్తున్నారు. సో మరి దీనికి సంబంధించి ఎన్ఐఏ ఎటువంటి దర్యాప్తు చేపడుతుంది? అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు అశోక్? ఉగ్రవాదులను ఐడెంటిఫై చేసేందుకు ఎన్ఐఏ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అలాగే అక్కడికి వచ్చిన టూరిస్టుల నుంచి సమాచారం అడుగుతోంది. వాళ్ళు తీసిన వీడియోలు ఎవరైతే ఆ పెహల్గాం వచ్చి ఆ చుట్టుపక్కల బైసారన్ వ్యాలీకి కానీ, బేతాబ్ వ్యాలీకి కానీ ఇలా వెళ్ళిన టూరిస్టులందరి దగ్గర నుంచి వీడియోలని కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రమేష్ వీడియో కూడా బయటకు వచ్చింది. దీన్ని కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకుని దాన్ని పరిశీలిస్తోంది. ఎందుకు అంటే ఎన్ఐఏ రిలీజ్ చేసిన ఉగ్రవాద అనుమానిత వ్యక్తుల ఫోటోలు,
ఈ వీడియోలో పాప వెనక నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు కూడా సేమ్ పోలికతో ఉండటంతో వీళ్ళే ఉగ్రవాదులు అయి ఉండొచ్చు అన్న అనుమానం ప్రస్తుతం అయితే ఎన్ఐఏ దగ్గర ఉంది. అందువల్లే వీళ్ళు ఏప్రిల్ 18వ తేదీ ఆ చిన్న పాప, ఆమె తండ్రి, తల్లి వాళ్ళందరూ కలిసి బేతాబ్ వ్యాలీకి వెళ్ళారు. బేతాబ్ వ్యాలీ, బైసారన్ వ్యాలీ రెండు ఒకటి కాదు. ఇది పెహల్గాం నుంచి రెండు, ఒకటి ఈస్ట్ వైపు వెళ్తే ఒకటి వెస్ట్ వైపుకి వెళ్తుంటుంది. అంటే పెహల్గాం సెంటర్ నుంచి చూస్తే బేతాబ్ వ్యాలీ అనేది 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, బైసారన్ వ్యాలీ అనేది 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెహల్గాం నుంచి బేతాబ్ వ్యాలీకి కారులో వెళ్ళిపోవచ్చు, రోడ్డు ఉంటుంది. బైసారన్ వ్యాలీకి మాత్రం ఎలాంటి రోడ్డు ఉండదు, కేవలం గుర్రం మీద మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. మొన్న కాల్పులో చనిపోయిన వాళ్ళంతా కూడా గుర్రాల మీద వెళ్ళిన వాళ్ళే. అక్కడ ఇంజురీస్ అయిన తర్వాత కిందికి తీసుకురావడం కూడా గుర్రాల మీద తీసుకురావాలి కాబట్టి తీవ్ర రక్తస్రావం అయి లేట్ అయిపోయేటప్పటికి వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అదే బేతాబ్ వ్యాలీలో ఈ ఘటన జరిగి ఉంటే రోడ్డు మార్గం ఉంది కాబట్టి ఈజీగా హాస్పిటల్కి తీసుకొచ్చి కొన్ని ప్రాణాలైనా బతికించుకునే అవకాశం ఉండేది. అయితే టెర్రరిస్టులు ఏప్రిల్ 18వ తేదీ ఈ బేతాబ్ వ్యాలీకి ఎందుకు వెళ్ళారు అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎందుకు అంటే మొదటి స్కెచ్ అసలు టార్గెట్ అనేది ఇలా టూరిస్టులు కాల్చి చంపాలన్న టార్గెట్ని మొదట బేతాబ్ వ్యాలీలో వాళ్ళు ఒక స్కెచ్ చేశారు, అక్కడ రెక్కీ కూడా చేశారు. ఇదే కాకుండా బైసారన్ వ్యాలీలో చేశారు, కులగాంలో చేశారు, ఇలా గుల్మార్గ్లో చేశారు, సోన్మార్గ్లో చేశారు. ఏదైతే కశ్మీర్లో ఉన్న టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయో అన్ని టూరిస్ట్ ప్లేసుల్లో కూడా ఉగ్రవాదులు ఈ విధమైన రెక్కీ చేశారు. ఎక్కడ ఫైరింగ్ చేయాలి, ఎలా తప్పించుకోవాలన్న దాని మీద విపరీతంగా ప్రయత్నాలు చేశారు. ఏడాది క్రితమే ఈ తీవ్రవాదులు కశ్మీర్లో ప్రవేశించి ఇక్కడే అద్దెకి ఇల్లు తీసుకుని వాళ్ళంతా కూడా నివాసం ఉంటున్నారు. కొంతమంది స్థానికులు వాళ్ళకి సహకారం అందిస్తూ ఉన్నారు. ఇక్కడ బేతాబ్ వ్యాలీలో వీళ్ళు మొదట స్కెచ్ చేసి అక్కడే టూరిస్టుని కాల్చి చంపాలన్న ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంటుంది. కాకపోతే ఏప్రిల్ 18వ తేదీ వాళ్ళు బేతాబ్ వ్యాలీలో వెనక నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఇతను తన పాప డ్యాన్స్ చేస్తుంటే రీల్స్ కోసం ఆ వీడియో షూట్ చేశాడు. ఆ వీడియోలో వెనక వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. క్లియర్ కట్గా వాళ్ళు ఎన్ఐఏ రిలీజ్ చేసిన ఫోటోల్లో ఉన్న వ్యక్తులు సేమ్ ఒకేలా ఉన్నారు. అయితే బేతాబ్ వ్యాలీ ఇందాక నేను చెప్పినట్టుగా బేతాబ్ వ్యాలీకి పెహల్గామ్కి మధ్య రోడ్డు ఉంది. ఇక్కడ బేతాబ్ అనే ఒక హిందీ సినిమా షూటింగ్ జరిగింది మొట్టమొదట. అప్పటి వరకు టూరిస్టులు పెద్దగా వెళ్ళేవాళ్ళు కాదు ఈ బేతాబ్ వ్యాలీకి. బేతాబ్ అనే ఒక హిందీ సినిమా షూటింగ్ జరిగిన తర్వాత ఆ వ్యాలీ పేరు కూడా బేతాబ్ వ్యాలీ అయిపోయింది. అందుకని మనం పెహల్గాం కనుక వెళ్తే మనం వెళ్ళిన వాహనం పెహల్గాంలో పార్క్ చేసేయాలి. అక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ టూరిస్టుల కోసం ప్రత్యేకంగా క్యాబులు ఉంటాయి. సో అక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరం జర్నీ చేసి బేతాబ్ వ్యాలీలో ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ పెహల్గాం నుంచి గుర్రాల మీద బైసారన్ వ్యాలీకి, అంటే మొన్న కాల్పులు జరిగిన చోటికి రెగ్యులర్గా కస్టమర్లంతా టూరిస్టులంతా కూడా వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే అటు బేతాబ్ వ్యాలీ కానీ ఇటు బైసారన్ వ్యాలీ కానీ ఈ రెండు చోట్ల కూడా టార్గెట్ చేశారు. కానీ బేతాబ్ వ్యాలీని వదిలిపెట్టారు. ఎందుకంటే బేతాబ్ వ్యాలీలో కొంత సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ కొంత ఆర్మీ క్యాంపు కూడా దగ్గరలోనే ఉంటుంది. సో ఇన్ కేసు వీళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసినా అటు ఆర్మీ సిబ్బంది అలర్ట్ అయ్యి ఇమ్మీడియట్గా వచ్చేస్తారు కాబట్టి తప్పించుకుని వెళ్ళడం చాలా కష్టం అవుతుందన్న ఉద్దేశంతో బేతాబ్ వ్యాలీని వదిలేసి, ఎందుకంటే బేతాబ్ వ్యాలీ ఇందాక నేను చెప్పినట్టుగా రోడ్డు మార్గం ఉంది, పెహల్గాంకి చాలా దగ్గరగా ఉంది. సో అంతా కూడా మైదాన ప్రాంతం, ఇదంతా కూడా కొండగొట్లు ఉండే ప్రాంతం చాలా తక్కువ ఉంటుంది బేతాబ్ వ్యాలీలో. కాబట్టి కాల్పులు జరిపిన తర్వాత తప్పించుకుని పారిపోవడం చాలా కష్టం. పైగా అక్కడ ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. అదే బైసారన్ వ్యాలీ అయితే దానికి రోడ్ లేదు, కేవలం కొండగొట్టలు ఎక్కి నిలువున ఎక్కాల్సి ఉంటుంది, కేవలం గుర్రం ద్వారా మాత్రమే పైకి ఎక్కాల్సి ఉంటుంది. సో అందువల్ల తీవ్రవాదులు తమ స్కెచ్ అంతా కూడా బైసారన్ వ్యాలీకి మార్చారు. అక్కడైతే టూరిస్టుల మీద కాల్పులు జరిపిన తర్వాత ఈజీగా కొండగొట్టలోంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా ఆర్మీ సిబ్బంది పైకి రావాలన్నా కూడా చాలా సమయం పడుతుంది. వాళ్ళు ఆర్మీ రావాలన్నా కూడా నడుచుకుంటూ రావాలి, లేదా గుర్రాల మీదే రావాలి. అలా రావాలన్నా కూడా కనీసం గంటకు పైనే సమయం పడుతుంది. అందువల్లే మన బైసారన్ వ్యాలీలో ఈ కాల్పులు జరిపిన తర్వాత చాలాసేపటి వరకు ఆర్మీ సిబ్బంది పైకి రీచ్ కాలేకపోయారు. అలాగే పైన ఇంజూరీస్ అయిన వాళ్ళందరూ పైనుంచి కిందికి పెహల్గాం తీసుకురావడానికి కూడా చాలా ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఇక్కడ టెర్రరిస్టులు బైసారన్ వ్యాలీని టార్గెట్ చేశారు, అక్కడే కాల్పులు జరిపారు. సో వాళ్ళు అనుకున్నది సాధించారు. సో ఇప్పుడు ఎన్ఐఏ ఆధారాలన్నీ కూడా సేకరించే పనిలో ఉంది. అందువల్లే నిన్న ఏదైతే జిప్ లైనర్ బైసారన్ వ్యాలీలో జిప్ లైనర్ ఆపరేటర్ ముజిల్ను కూడా అదుపులోకి తీసుకుంది. అతను రిషి భట్ అనే వ్యక్తి ఒక వీడియోలో టెర్రరిస్టులు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు కనపడ్డాయి. అయితే రిషి వ్యాలీకి ఆ జిప్ లైనర్ బెల్ట్లన్నీ తగిలిచ్చి వదిలేటప్పుడు అల్లాహు అక్బర్ అని నినాదాలు చేసిన ముజిల్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇతని పాత్ర ఏమైనా ఉందా, ఇతనికి టెర్రరిస్టులు వస్తారన్న విషయం ముందుగానే తెలుసా, ఎందుకు అల్లాహు అక్బర్ అన్నాడు అన్న విషయం మీద అతను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కానీ సాయంత్రం వరకు విచారించిన తర్వాత అతను యాజ్ యూజువల్గా రెగ్యులర్గా అన్న పదమే తప్ప
టెర్రరిస్టులు వచ్చారనో కాల్పులు జరిపారనో తను ఆ మాట అనలేదని చెప్పిన తర్వాత అతను క్లీన్ చిట్ ఇచ్చి ముజిల్ని పంపించేయడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ రమేష్ అనే వ్యక్తి ఇచ్చిన వీడియో దొరికింది కాబట్టి ఈ వీడియోలో అనుమానిత ఉగ్రవాదుల కదలికలు క్లియర్గా కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకా మరికొంతమంది ఎవరెవరైతే టూరిస్టులు పెహల్గాం వచ్చారో, ఎవరెవరైతే బేతాబ్ వ్యాలీకి వెళ్ళారో, ఎవరైతే బైసారన్ వ్యాలీకి వెళ్ళారో వాళ్ళందరూ వాళ్ళు తీసుకున్న రీల్స్ వీడియోస్ ఏవైతే ఆ వీడియోస్ అన్నీ కనుక ఎన్ఐఏకి పంపిస్తే ఎన్ఐఏ వాటన్నింటిని కూడా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ మరింత సులువయ్యే అవకాశం, ఉగ్రవాదులను పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ విపరీతంగా జరుగుతోంది. అటు పుల్వామా సెక్టార్లో కానీ, పూంచ్ సెక్టార్లో కానీ, ఇటు షోపియాన్లో కానీ, అనంతనాగ్ జిల్లాలో కానీ అన్ని చోట్ల కూడా ప్రస్తుతం ఎన్ఐఏ సిబ్బంది ఉగ్రవాదుల కోసం, ఇటు సిఆర్పిఎఫ్తో పాటు అన్ని బలగాలు కూడా ఉగ్రవాదుల కోసం వేట అయితే ఇప్పటికే సాగుతోంది. ఎస్ అశోక్, ఇటు చూసుకుంటే ఇప్పటికే ఎప్పుడైతే ఉగ్రదాడి జరిగిందో దానికి సంబంధించి ఇటు మోడీ కూడా ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు. నిన్న దీనికి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాం ఆర్మీకి సంబంధించి, ఉగ్రదాడి జరిగిన దగ్గర నుంచి కూడా మీకే టైం అలాగే ప్లేస్ వాళ్ళే చెప్తారంటూ కూడా మోడీ చెప్పుకొస్తున్నారు. సో మొత్తంగా వీటన్నిటిని ఎన్ఐఏ విచారణ తీసుకుని ఎన్ఐఏ వీటన్నిటిని దర్యాప్తు చేసి సో ఏ విధంగా పాక్కి గట్టి దెబ్బ ఇస్తుంది అనుకోవచ్చు వీటన్నిటిని తీసుకుని? ఎస్, ఇప్పుడు జరుగుతున్నది అదే. భారతదేశం అనేది ఇమ్మీడియట్గా వాళ్ళు దాడి చేశారు కాబట్టి, టూరిస్టులను చంపారు కాబట్టి ఇమ్మీడియట్ అటాక్ చేయడం అనేది భారతదేశం ఉద్దేశం కాదు. అందువల్లే ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి స్వేచ్ఛనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. మీరు ఏ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పింది. అందువల్ల ఇమ్మీడియట్గా భారతదేశం పాకిస్తాన్ మీదకి యుద్ధానికి దిగిపోవాలన్న ఆలోచన ఎక్కడా కూడా లేదు. అసలు దాడి చేసింది ఎవరు? దాడి చేసింది రెసిస్టెంట్ ఫ్రంట్ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఆ ఉగ్రవాద సంస్థ నిర్మూలించాలి. ఆ ఉగ్రవాద సంస్థ మూలాలు ఎక్కడ ఉన్నాయి? పిఓకేలో ఉన్నాయా, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయా, లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం వీటిని పెంచి పోషిస్తుందా, ఐఎస్ఐ అండర్లో వీళ్ళు ఉన్నారా ఏంటనే దాని మీద ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఈ కాల్పులకు మూలకారకులైన ఉగ్రవాద నేతల్ని అంతమొందించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వీళ్ళకి లోకల్గా ఉండి సాయం చేసిన వీళ్ళ అసలు స్థానికుల సహకారం లేకుండా అయితే టెర్రరిస్టులు పాకిస్తాన్ బోర్డర్ దాటి భారతదేశంలో అడుగుపెట్టి ఇక్కడ ఇంత కాల్పులకు తెగబడే అవకాశం లేదు. కాబట్టి స్థానికుల సహకారం చాలా క్లియర్గా ఉంది. ఎవరు వీరికి సహకారం అందించారు? సో ఈ రెసిస్టెంట్ ఫ్రంట్కి సహకారం అందించింది ఎవరు ఏంటి అనే దాని మీదే ప్రస్తుతం పోలీసులు, ఎన్ఐఏ దృష్టి సారించారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధించిన ముఖ్యమైన నేతలను అంతమొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేయాలన్నది భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందువల్ల తొందరపాడి ఇష్టం వచ్చినట్టు యుద్ధానికి వెళ్ళిపోతే ఏ దేశానికి కూడా మంచిది కాదు. అది భారతదేశం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది, పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే భారతదేశమే గెలుస్తుంది. ఆ సంగతి తెలిసి ఆర్మీ విషయంలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో చూసినా భారతదేశమే ముందంజలో ఉంది. సో పాకిస్తాన్ ఎందుకు కూడా పనికిరాని పరిస్థితి ఉంది, ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. సో ఆ యుద్ధానికి వెళ్ళటం అనేది చాలా తేలికే, కానీ యుద్ధం అంటూ ప్రారంభం అయిన తర్వాత జరిగే నష్టాలన్నింటినీ కూడా భారత ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందువల్ల తొందరపడి ఎక్కడ కూడా యుద్ధం జోలికి వెళ్ళట్లేదు. కేవలం తీవ్రవాద స్థావరాలను అంతమొందించేందుకు, తొదముట్టించేందుకు భారత ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం తీవ్రవాద మూలాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ శిబిరాలు ఎక్కడ ఉన్నాయి, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయా, వేరే చోట ఉన్నాయా ఏంటనే దాని మీద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికీ నిఘా వర్గాలు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. పైగా రా చీఫ్ కూడా దీనిలో చాలా కీలకమైన పాత్ర వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కీలకమైన సమాచారం మొత్తాన్ని రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎస్ అశోక్, ఇప్పటికే చూసుకుంటే ఆ మోడీ కూడా ఒక రివ్యూ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఒక టూరిస్ట్ రిలీజ్ చేశాడో వీడియో, దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళు ముందుగానే దీనికి సంబంధించి స్కెచ్ వేసి అక్కడే ఉన్నారంటే భద్రతా బలగాలు అక్కడ ఏం చేస్తున్నాయనుకోవచ్చు, ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయాయనుకోవచ్చు అశోక్? ఇంటెలిజెన్స్కి దొరకలేదు. బేసిక్గా ఇంటెలిజెన్స్కి కూడా దొరకకుండా వీళ్ళు ఏ విధంగా తప్పించుకోగలిగారు అంటే స్థానికుల సాయం చాలా క్లియర్ కట్గా ఉంది. స్థానికులు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళకి ఆహారం ఇవ్వడంతో పాటు, వారిని కాపాడటంతో పాటు వాళ్ళకి స్టే ఇవ్వటం, అన్నీ కూడా ఆయుధాల సప్లై కూడా వాళ్ళకి స్థానికులు చేశారనేది చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఆయుధాలు తీసుకుని మన బోర్డర్లోకి రావటం అనేది చాలా కష్టం. ఎందుకంటే అడుగడుగున కూడా పాకిస్తాన్ బోర్డర్లో మన సెక్యూరిటీ ఉంది. చాలా కష్టతరం అక్కడ నుంచి దాటి రావాలంటే. కావాలంటే ఆయుధాలను ఇక్కడ లోకల్గానే సంపాదించారు. సో ఈ ఆయుధాలను సమకూర్చింది స్థానికులే, వీళ్ళకి ఆశ్రయం ఇచ్చింది స్థానికులే, వీళ్ళకి ఫుడ్ పెట్టింది స్థానికులే. సో ఇంత చేశారు. అందుకని ఇంటెలిజెన్స్ కూడా దొరకకుండా ఉండటానికి ఏడాదికి పైగా సంవత్సరానికి పైగా వాళ్ళు ఇక్కడ మకాం వేసి ఉన్నారు. అందువల్ల వాళ్ళు స్థానికులతో పాటు కలిసిపోయారు.
లోకల్స్గానే పరిగణించారు. ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా పసిగట్టలేనంతగా వాళ్ళు స్థానికులతో కలిసిపోయి ఈ బిగ్గెస్ట్ ఆపరేషన్ కోసం ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగానే వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. అంటే అశోక్, మరోవైపు చూసుకుంటే ఇప్పటికీ పాకిస్తాన్లో ఇటు సింధ్ వాటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా భారత్ కట్టడి చేసింది. మరి దానికి సంబంధించి ఇప్పటికీ అక్కడ కొన్ని వాదనలు జరుగుతున్నాయి. అలాగే అక్కడున్న రైతులు కానివ్వచ్చు, అలాగే యువకులు అంతా కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సో లోకల్గా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాటినే అటు పాక్ ప్రభుత్వము ఎటువంటి కట్టడి చర్యలు తీసుకోకుండా ఇటు ఉగ్రవాదానికి ఎక్కువ ప్రేరేపిస్తోంది. సో మొత్తంగా ఎలా చూడాలంటారు? ప్రస్తుతం అసలు పాక్ వీటన్నిటిని కట్టడి చేస్తుంది అనుకోవచ్చా? బేసిక్గా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేదు, తీవ్రవాదులను హెచ్చరించే పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం లేదు. పాకిస్తాన్ ప్రభుత్వ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. తీవ్రమైన ఆర్థిక భారం, వచ్చే ఆదాయం మొత్తం కూడా వడ్డీలకు కట్టడానికి సరిపోతుంది. IMF నుంచి లోన్లు తీసుకోవడమే సరిపోతుంది. సో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ప్రపంచంలో అన్ని దేశాల్లోకెల్లా అత్యంత దారుణమైన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్ది. సో పాకిస్తాన్ ఇప్పటికిప్పుడు యుద్ధానికి వచ్చే ఆలోచనలో లేదు, ఆ అవకాశం కూడా లేదు. రెండోది ఏంటంటే ఉగ్రవాదుల చేతుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉగ్రవాదులు శాసిస్తూ ఉన్నారు. ఉగ్రవాదులు ఏది చెప్తే అది చేయాల్సి ఉంటుంది అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం. అది కాదు అంటే ఆ ప్రభుత్వాన్ని దింపేస్తారు, ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే బెంజీర్ భుట్టోని కనుక కాల్చి చంపినట్టు నడి రోడ్డు మీదే కాల్చి చంపేసే అవకాశాలు, బాంబు పేలుళ్ళు చేసి మరి అధ్యక్షుడిని ప్రధానమంత్రిని కూడా లేపేసే అంత ధైర్యం అక్కడ టెర్రరిస్టులకు ఉంటుంది. అందువల్ల టెర్రరిస్టుల చేతుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉంటుంది, అంతే తప్ప పాకిస్తాన్ టెర్రరిస్టులను శాసించే పరిస్థితులు అయితే అక్కడ లేదు. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఇక మనం చూసుకోవచ్చు, ఇటు ఏదైతే పెహల్గాంలోని ఉగ్రదాడి జరిగిందో అది ఎలా జరిగింది, ఏ విధంగా ఉగ్రవాదులు చొరబడ్డారు అనే దానిపై అయితే ఇప్పటికే ఏజెన్సీ తీవ్రంగా దర్యాప్తు చేస్తోంది. అయితే వారు అడవుల నుంచి వచ్చి ఉగ్రదాడి చేసి ముందే వాళ్ళు స్కెచ్ వేశారనే కోణంలో కూడా ఇప్పుడు NIA దర్యాప్తు చేస్తూ ఉంది.